కళా ఆధ్వర్యంలో అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. దీంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యమంత్రి గారు ఉప పర్యటన గురించి ఇంకా వివిధ అంశాలనేది చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ఈ నెల 29 సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి రాబోతున్నారు. మనందరికీ చాలా అంటే చాలా సంతోషకరమైన విషయం. మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న కళని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చబోతున్నారు. అది హంద్రీనీవా కాలువ ద్వారా రమారమి 1200 అడుగులు ఎత్తున్న కుప్పానికి శ్రీశైలం జలాశయం నుంచి వాటర్ని నీళ్ళకు తీసుకొచ్చి ఈరోజు మనకి కృష్ణమ్మ జలాలని కుప్పం నియోజకవర్గంలో అందించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు 2014 నుంచి 19 మధ్య దాన్ని చంద్రబాబు నాయుడు గారు 87% పూర్తి చేశారు. మిగతా కూడా పూర్తి ఆ రోజు అప్పుడే పూర్తి అవ్వాల్సింది. అప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఏ విధంగా కుట్రలు పన్ని రైతుల చేత, కొంతమంది వైఎస్ఆర్సీపీ రైతుల చేత కేసులు వేయించి ఆ ప్రాజెక్ట్ని, ఆ కాలువని అప్పుడు రాకుండా అడ్డుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో, అంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో చేశారు. కానీ నిజంగా రైతాంగం మొత్తం, కుప్పం నియోజకవర్గ రైతాంగం మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఎంత నష్టపోయారనేది కూడా మనం వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి కుట్రల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన వెంటనే హంద్రీనీవాని తీసుకొస్తానని చెప్పనేసి మాట ఇచ్చారు. యాక్చువల్ ఇంకా చెప్పాలంటే అక్టోబర్ నెలకి టార్గెట్ పెట్టినారు. అయితే అక్టోబర్ కన్నా ముందే ఈరోజు ఆగస్టు 29వ తారీఖుకే మనకి హంద్రీనీవా నీళ్లు కుప్పంలో టైల్ అండ్ పాయింట్ చివర చెరువు ఏదైతే ఉందో పరమ సముద్రం దగ్గర ఉన్న చెరువుని నింపి అక్కడే జలహారతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. అన్ని చెరువులను కూడా లింకేజ్ చేసి కుప్పంలో ఉన్న ప్రతి చెరువుని రాబోయే 2-3 నెలల్లో నింపి న్యాయం చేకూర్చేటటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. మనం గంగని భూమి మీదకి తెచ్చిన భగీరథుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం. భగీరథ ప్రయత్నం అంటారు. ఏదైనా ఉదాహరణ చెప్పాలంటే భగీరథ ప్రయత్నం అంటారు. అంటే అంతా కష్టపడి భగీరథుడు గంగని భూమి మీదకి తెచ్చాడని. కానీ ఇది భగీరథ ప్రయత్నం కన్నా గొప్ప ప్రయత్నం అని చెప్పనేసి మేము భావిస్తూ ఉన్నాం 100%. ఈరోజు రాయలసీమని రతనాల సీమగా మనం పచ్చని పంట పొలాలన్నీ ఉండే విధంగా ఈరోజు ఈ హంద్రీనీవా ద్వారా మనకి రాయలసీమ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు అందించడం, కుప్పంలో అన్ని చెరువులకి నీళ్ళు ఇచ్చి తద్వారా పంటలకి అలాగే భూగర్భ జలాలు పెరిగే విధంగా మనందరికీ తెలుసు. ఈరోజు బోర్ పాయింట్స్ అన్నీ చూస్తుంటే గుడిపల్లి అయితే 1700 అడుగులకు వెళ్ళినా కూడా మనకి నీళ్లు పడినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. మిగతా మండలాల్లో కూడా 1200, 1000 అడుగులు పోతే కూడా నీళ్లు దొరకనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఈ హంద్రీనీవా ద్వారా మనం చెరువులు నింపడం ద్వారా మనకు ఆ గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా పెరిగి తద్వారా ఊర్ల ద్వారా కూడా మనకి మరింత వ్యవసాయానికి కావచ్చు, సాగునీరుకి తాగునీరు కూడా దొరికేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతూ ఉంది. కాబట్టి అటువంటి ఒక అద్భుతమైన ఘట్టానికి 29వ తారీఖున వచ్చి 30వ తారీఖు ఉదయాన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా జలహారతి, ఆయన శ్రీమతి భువనేశ్వర్ గారు ఇద్దరు కలిసి వచ్చి ఆ పుణ్య దంపతులు వాళ్ళ చేతుల మీదుగా ఆ జలహారతి ఇచ్చే ఆ నీటిని రైతాంగానికి, కుప్పం రైతాంగానికి అంకితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే ఇంకా మరిన్ని కార్యక్రమాలు కూడా త్వరలోనే ప్రారంభోత్సవం చేసేదానికి కూడా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. నియోజకవర్గం అంటేనే ఒక వెనుకబాటుతరానికి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నటువంటి ప్రాంతం. దీని ద్రావిడ సంగమం. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాల కూడలిలో ఎక్కడి నుంచో విసిరివేసినట్టుగా
చివరి ప్రాంతంగా అప్పుడు 294 నియోజకవర్గాల్లో 294వ నియోజకవర్గం, విడిపోయిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175వ నియోజకవర్గంగా ఉంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈ ప్రాంతం ఒకప్పుడు ఇది పనిష్మెంట్ ఏరియా అనే ఇంకో బ్రాండ్ చేసేవారు. ఇప్పుడు అది ఆ పనిష్మెంట్ ఏరియానే ఒక ప్రాస్పరస్, ఒక సంపన్నమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తన జీవిత కాలం దాదాపు 40 సంవత్సరాలుగా అహర్నిశలు కృషి చేస్తూ ఇంతవరకు చేసినటువంటి అభివృద్ధి గత 7 టర్మ్స్లో ఆయన ఎమ్మెల్యేగా 8 సార్లు ఇక్కడ గెలిచారు. అంతకుముందు ఒకసారి చంద్రగిరి నుంచి కూడా ఎమ్మెల్యే, మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా ఉంటే కుప్పం నియోజకవర్గంలో 7 నియోజకవర్గాల టైంలో ఆయన చేసిన అభివృద్ధి ఒక ఎత్తు, ఇప్పుడు చేసినది ఒక ఎత్తు. అప్పుడు మనం బేసిక్గా ఫౌండేషన్ లాగా మొత్తం చేసాం, కానీ ఈరోజు టేకాఫ్ అవుతుంది. అద్భుతమైన కంపెనీ, ఎవరు ఊహించని రీతిలో ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్స్, మన ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేసే మాదిరి, రాకెట్ విడిభాగాలు తయారు చేసే మాదిరి అద్భుతమైనటువంటి ఇండస్ట్రీస్ కూడా కుప్పం వస్తున్నాయి. అవన్నీ కూడా గౌరవనీయులు మన పిడి అడగారు వివరాలుగా తెలియజేస్తున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్, టాప్ లెవెల్ తీసుకుంటున్నారు. అది టూరిజం కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, అదేవిధంగా సర్వీస్ సంబంధించి ఎంప్లాయ్మెంట్ సంబంధించింది కానీ, డ్రింకింగ్ వాటర్ సంబంధించింది కానీ అన్నింటిలో కూడా పెద్ద తీసుకొని పోతూ ఇది ఒక మోడల్ నియోజకవర్గంగా మొదటి కుప్పాన్ని చేస్తూ అదే పంతాలో మొత్తం రాష్ట్రమంతా కూడా అభివృద్ధి చేయాలని ఈరోజు P4 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎవరు కానీ రాజకీయ నాయకులు చేయరు. పాలిటిక్స్ సంబంధం లేకుండా బియాండ్ పాలిటిక్స్లో ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఎవరో ఆదుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా తన నియోజకవర్గంలో 250 బంగారు కుటుంబాలని ఆయన ఒక మార్గదర్శిగా తీసుకోవడం, దాని గురించి ఇప్పుడు ఆలోచించడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుప్పంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఇంకా కూడా 7,000 మందికి పైన బంగారు కుటుంబాలను కూడా వాళ్ళు దత్తత తీసుకొని అనేది ఇది ఒక పెద్ద కార్యక్రమంగా అవుతున్నారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. సంజీవని అనే పేరు కూడా ఆయన పెట్టి పదే దాని గురించి చెప్తున్నారు. ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ టాటా కన్సల్టెన్సీ వాళ్ళు, అదేవిధంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ కలిసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆయన చాలా ఇష్టమైన కార్యక్రమాలు ఈరోజు 2 కార్యక్రమాలు. ఒకటి సంజీవిని, రెండవది P4 అంటే బంగారు కుటుంబాలకు సంబంధించి. సో అంత కమిట్మెంట్తో ఎక్కడున్నా కానీ కుప్పం గురించి కనీసం ఒక అర్ధ గంట సేపు అయినా ఆయన ప్రతిరోజు ఆలోచన చేసే పద్ధతిలో ముందుకు పోతున్నామని తెలియజేస్తూ ఇప్పుడు రాబోయే విజిట్ ఆయన యాక్చువల్గా 3 రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. అనివార్య పరిస్థితుల్లో అంద్రినీవా అనేది మనకు ఎన్నో రోజుల నుంచి మనం కలలు కంటున్నటువంటి ప్రాజెక్ట్, అది ఎప్పుడో కంప్లీట్ కావాల్సింది. అదేవిధంగా మొన్న చూసాం జగన్మోహన్ రెడ్డి వస్తూ ఎంత పచ్చి మోసం, ప్రజలకు ఎంత మోసం చేశారనేది ఇప్పుడు మనకు కరెక్ట్గా కనబడుతుంది. నీళ్ళు ఎక్కడో ట్యాంకర్లు తెచ్చిపెట్టి ఒక గేట్ పెట్టి లాగేసి అందరినేమో వచ్చేసింది కుప్పానికి అని చెప్పి ఏ విధంగా ప్రజలను మోసపోయి తాను మోసపోయాడో దాన్ని ఈరోజు నిజం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు నీళ్ళు ఇచ్చి. కాబట్టి శాశ్వత పరిష్కారం కుప్పం నియోజకవర్గానికి త్రాగునీటికి కానీ, గృహావసరాలకు సంబంధించింది కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ పుష్కలంగా నీరు ఉండే విధంగా భూగర్భ జలాలు ఇప్పుడు 1500, 1300 అడుగులకు వెళ్ళిపోయింది. ఈరోజు బోర్ వేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాం. అటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితిలో 8 మీటర్లు అంటే 25-30 అడుగుల కంటే కిందికి పోకుండా ఏ విధంగా చూసుకోవాలన్న దానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అది వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ కానీ, చెరువులు పూడికి తీసే కార్యక్రమం కానీ, అదేవిధంగా నీటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వినియోగాన్ని నియంత్రించి వేస్టేజ్ లేకుండా చేయడం కానీ, భూముల లోపలికి నీళ్లు పంపించే కూడా కొత్త టెక్నాలజీ వాడి భూగర్భ జలాలను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఆయన కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా పోతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాలు అతీతంగా చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పెరుగులో రాయి వెతికినట్టుగా ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా కుప్పంలో ఒక పవిత్రమైనటువంటి రాజకీయాలు కల్మషాలు దూరంగా చేస్తున్న ప్రాజెక్ట్స్ను కూడా వాళ్ళు తప్పుగా చూపించడం అనేది ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ
కుప్పం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. సోదరులందరికీ ప్రత్యేకంగా అందరికీ ఆహ్వానాలు. చాలా సంవత్సరాల తర్వాత, చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారిగా సాక్షి తరఫున వచ్చిన చలం గారికి కూడా ప్రత్యేక నమస్కారం. నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఇట్లా సాక్షి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అంద్రీనివా ద్వారా కుప్పం నియోజకవర్గాన్ని, రాష్ట్రంలో ఉన్న ఆఖరి నియోజకవర్గం కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంలోనే ఒక మేటి నియోజకవర్గంగా, ప్రపంచంలోనూ భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే నీరు అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో త్రాగడానికి కానీ, సాగునీరు కానీ, వ్యవసాయానికి కానీ, అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా నీరు అనేది చాలా చాలా ఆవశ్యకత కాబట్టి అవసరం కాబట్టి ఈరోజు కుప్పం నియోజకవర్గం బెంగళూరుకి చెన్నైకి మధ్యలో కుప్పం అనేది ఒకటి ఉంది. ఈ కుప్పం నియోజకవర్గానికి ప్రపంచ ప్రఖ్యాతించిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుప్పంలో అభివృద్ధి అనేది బెంగళూరుకి చెన్నైకి తీసుకునే విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మనం రాబోయే తరాల్లో చెప్పుకునే విధంగా కుప్పంని కూడా, బెంగళూరు చెన్నై బదులు కుప్పంని కూడా మనం విజిట్ చేయాలని చెప్పి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఈ ప్రాంతంలో ఎవరు చూసినా కూడా కుప్పంని విజిట్ చేయాలని ఒక మంచి ప్రదేశంగా కుప్పాన్ని తీర్చిదిద్దాలని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీరు వదలదు. దాంతో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు కల్లిపల్లి కబుర్లు చెప్తూ ట్యాంకర్లో నీళ్లు తొలగించక ఐరన్ గేట్ పెట్టేసి ఎలక్షన్ల ముందు హడావిడి చేసేసి ప్రజలను నొప్పిపెట్టి ఓట్లు వేయించుకునే ఉద్దేశంతో కాకుండా నిజమైన నీళ్లు, నిజమైన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి యొక్క నీరు పాదాలు తాగిన నీరుని ఈరోజు కుప్పంలో ఉన్న కంగుందిపై ఉన్న మల్లేశ్వర స్వామి పాదాల చెంత తీసుకొచ్చి ఈ యొక్క నీటిని పునీతం చేసి కుప్పం ప్రాంతాన్ని పునీతం చేయాలనే ఉద్దేశంతో నిజమైన శ్రీశైలం కృష్ణమ్మ నీటిని తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని ఈ నెల ఆఖరిలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతిపక్ష వాళ్ళందరికీ కూడా చెప్పేది నేను ఒకటే, చూసినప్పుడు మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు సైనికులు, కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ యొక్క కుట్రని, మీ యొక్క ప్రజల్ని అమాయకులు చేయాలని ఏదైతే మీరు సంకల్పించారో దాన్ని పటాపంచం చేస్తూ అప్పట్లో సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున మా కుప్పం ప్రజలందరూ కూడా మీ యొక్క డబుల్ స్టాండర్డ్ దీన్ని బయటపెట్టడం అందరికీ తెలిసింది. ఈరోజు సవాల్ విసురుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి నీళ్లు వచ్చి వదిలి వెళ్ళిన తర్వాత కూడా, నెల రోజుల తర్వాత కూడా మీరు చూస్తే కుప్పం నియోజకవర్గ పరమ సముద్రంలో కృష్ణమ్మ నీరు ముమ్మాటికి ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియదు. సవాల్ విసురుతున్నాం వైసీపీ నాయకుడికి, పెద్దిరెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు వచ్చి ఇది ఉత్తి నీరు నిరూపించగలిగితే రాజకీయాల నుంచి మేమందరం కూడా తప్పుకుంటామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా అంద్రీనివా ద్వారా ఆఖరణ ఉన్న పరమ సముద్రం నీటిని నింపడమే కాకుండా దారి పొడుగున ఉన్న దాదాపు 410 చెరువులు కుప్పం నియోజకవర్గంలో ఉంటే ప్రతి చెరువుని కూడా ఈ అంద్రీనివా నీటి ద్వారా, కృష్ణమ్మ నీటి ద్వారా పడవలు తొక్కించి రైతాంగాన్ని అందరికీ కూడా సాగునీరికి, త్రాగునీరికి నీరు అందించాలనే ఒక మహోన్నతమైన ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ అంద్రీనివా నీటిని విడుదల చేస్తున్నారు. రాబోయే 2 నెలల్లో కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా కూడా 2 నెలల తర్వాత వచ్చి మీ అనుమానాన్ని మీరు తీర్చుకోవచ్చు. 2 నెలల తర్వాత కుప్పం నియోజకవర్గం చెరువులో నీరు లేదు అంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పి సందర్భంగా ప్రతిపక్షాల వాళ్ళని, జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా పెద్దిరెడ్డి గారిని కూడా నేను ఈ సందర్భంగా మీకు సవాల్ విసురుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్న ఈ విధానాన్ని మీరు కూడా అలవర్చుకొని ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న చేసిన అభివృద్ధిని గుర్తించి రాబోయే తరాల వాళ్ళకి ఇంకా ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాలి తప్ప కుట్రలు కుతంత్రాలతో ప్రజల్ని మొబ్బెపెడితే ప్రజలు గ్రహించకుండా ఉండరు. ప్రతి అధికారం నుంచి ప్రతిపక్షంలో మిమ్మల్ని కూర్చోబెట్టడం పెద్ద విషయం కాదు. గతంలోనూ చూశారు, రాబోయే కాలంలో చూశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేసే కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు.